మన ప్రభువు జననం మరల మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి వచ్చింది ఎందుకంటే మనల్ని ఆయనలాగా మార్చి ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసుకోవడానికి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పటికే మీరు చాలా క్రిస్మస్ సందేశాలు వినుంటారు. అయినప్పటికీ బైబిల్లో కేవలం 4 అధ్యాయాలు యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి వివరంగా వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 1-2, లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో ఆయన జననము విధానాన్ని గురించి స్పష్టముగా విపులముగా వ్రాయబడి ఉంది. అదే సమయంలో ఆయన 30 సంవత్సరాల జీవితాన్ని గురించి ఒక్క మాటలోనే రాయబడింది. 3.5 సంవత్సరాల సేవ గురించి మరికొన్ని అధ్యాయాలు రాయబడ్డాయి. అయితే ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి కనీసం 27 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. అంటే ఆయన జననము కంటే ఆయన జీవితము కంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒక పక్క క్రిస్మస్ను సంతోషంగా ఆచరిస్తూ ప్రభువును స్తుతిస్తూ చిన్నపిల్లలు చక్కగా కొరియోగ్రఫీ చేస్తూ పాటలు పాడుతూ క్రిస్మస్ ట్రీలు, శాంటా క్లాస్, స్టార్స్, కలర్ బల్బ్స్తో ఆనందంగా ఉంటుంటే మరోపక్క కొందరు క్రిస్మస్ లేదు, ఏమీ లేదు, క్రిస్మస్ చేసేవాళ్ళు నరకానికి పోతారు, 7 మోకాలు పెట్టుకొని ఎప్పుడు ఉండండి అని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. యేసుప్రభు డిసెంబర్ 25వ తారీఖున పుట్టలేదు కాబట్టి మనం క్రిస్మస్ అనే మాట బైబిల్లో లేదు కాబట్టి మనం క్రిస్మస్ చేసుకోకూడదు అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న మామగారిని, అమ్మ మీ పుట్టినరోజు ఏంటని అడిగితే ఆమె ఏం చెప్పుద్ది చెప్పండి? ఆ ముసలావిడి తెలియదు బాబాయ్ అంటది. ఏంటండి అమావాస్యకు 2వ రోజు పుట్టానంటది, పెద్ద తుఫాను వచ్చినప్పుడు పుట్టానంటది. పుట్టినరోజు లేదా అమ్మ నీకు? తెలియదయ్యా. అయితే నువ్వు పుట్టలేదమ్మా అంటే ఎట్లుంటుంది చెప్పండి? పుట్టినరోజు తెలియకపోయినా పుట్టారు కదా. అలాగే యేసుక్రీస్తు జననం 25వ తారీఖు కాకపోయినా యేసు ప్రభు భూలోకంలో జన్మించాడు అన్నది వాస్తవం, చరిత్రాత్మకంగా నిరూపించబడింది. ఈవెన్ లోకంలో ఉన్న క్రీస్తుని ఎరగని వారు కూడా యేసుక్రీస్తు జననాన్ని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. కారణం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. మన క్యాలెండర్ చూసినప్పుడల్లా యేసుక్రీస్తు పుట్టి 2018 సంవత్సరాలు అయింది, ఇదిగో 19వ సంవత్సరం వస్తుందన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు జన్మించాడన్నది అక్షరాల నిజం. ఆయన జననం మన జననం వంటిది కాదు, మామూలు మనుషునికి జన్మించినట్టుగా జన్మించడం కాదు, కానీ ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదువని ప్రవచించబడిన ప్రవచనాల నెరవేర్పుగానే యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన ఉద్భవించాడు. పెళ్లి కాకుండా పిల్లలు కనేవాడు ఉండొచ్చేమో కానీ పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య గర్భవతి అవటం చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, జరగదు. యేసుక్రీస్తు జన్మ కర్మ పాపములు లేనివానిగా స్త్రీ పురుష సంపర్కం వల్ల పుట్టిన మనవలే కాక నిర్దోషుడిగా, నిష్కలంకుడిగా ఈ లోకంలో జన్మించాడు. మనమందరం జీవించడానికి జన్మిస్తున్నాం, కానీ యేసు ప్రభు మరణించటానికే జన్మించాడు. సర్వమానవుల కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇవ్వటానికే ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు, యేసుక్రీస్తు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం.
రక్షకుడిగా అభిషేకించబడి పాపములను క్షమించగలిగిన వాడిగా సిద్ధపరచబడి ఈ లోకంలోనికి మనందరికీ అందుబాటులో ఉన్నట్లుగా జన్మించినవాడు. కాబట్టి క్రిస్మస్ దినాలలో, క్రిస్మస్ ఒకరోజే కాదు, నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు ఒక క్రిస్మసే. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. క్రైస్ట్ మాస్ని క్రిస్మస్ అని వాడుకగా మాట్లాడుతున్నారు. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. ఆ మొదటి క్రిస్మస్ను మనం చూస్తే మనకున్నంత సంబరం ఆ మొదటి క్రిస్మస్లో లేదు. దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు గర్భవతివై కుమారుడి కంటావు అన్నప్పుడు ఆ యొక్క శుభవచనం మరి అంత ఇష్టంగా లేదు. ఎందుకంటే ప్రధానమైన తర్వాత వివాహం కాకముందు గర్భవతి అయితే ఆమెను అవమానించి ఊరు వెలుపలకు తరిమి ముఖం మీద ఉమ్మి వేసి రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. అట్టి స్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అది దేవుని వలన కలిగినది అని ఎరిగిన మరియా, ఇదిగో ప్రభు దాసురాలను ఆయన చిత్తము చొప్పున జరుగునుగాక అని దేవునికి అప్పగించుకుంది. అలాగే యోసేపుకి అదంత సులభమైన విషయం కాదు. వివాహం కాకుండానే గర్భవతి అయింది నీ భార్య అంటే నువ్వే తప్పు చేశావు, లేక మరో విధంగా తప్పు జరిగిందని అవమానిస్తారు, నిందిస్తారని రహస్యంగా విడనాడాలనుకున్నాడు. అతడు నీతిమంతుడు కనుక. కానీ దేవుని దూత, నీ భార్య గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్నును ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు అని చెప్పిన మాట విని యోసేపు దేవునికి లోబడ్డాడు. మరియను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అని బైబిల్ చెప్తోంది. ఇలాంటి పుణ్య దంపతులు, ఇంత పవిత్రమైన, దీనులైన, పరిశుద్ధులైన ఆ దంపతులను దేవుడు వాడుకొని క్రీస్తును మన కొరకు ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. యేసుక్రీస్తు జనన సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడడం వలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనీయ సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొట్టమొదటిగా సెన్సస్ తీశారు. ప్రజాసంఖ్య రాయబడింది. అప్పటితోనే శకం మారింది. యేసుక్రీస్తు జననం ఒక నూతన శకానికి కారణమైంది. యేసుక్రీస్తు జననం ఒక వ్యక్తికి నూతన జీవితం ఇవ్వడానికే. పాత వాటి నుండి మనల్ని విడిపించి నూతన వ్యక్తులుగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. అందులో రాయబడటానికి నజరేతు నుండి బెత్లెహేముకు నిండు చూలాలిగా ఉన్న మరియను ఎంటబెట్టుకొని యోసేపు ప్రయాణమయ్యాడు. ఇప్పట్లాగా ఏరోప్లేన్స్ కానీ, బస్సులు, కార్లు, వేరే వాహనాలు లేవు. కేవలం ఒక గాడిద మీద కూర్చుండబెట్టుకొని మనమేమో యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ యొక్క యెరూషలేము నుండి నజరేతు వెళ్ళడానికి బస్సులో 1.5 గంట కూర్చున్నాం. అంటే బస్సులో, అది కూడా ఒక గాడిద మీద అంత దూరం ప్రయాణమై వెళ్ళాలంటే ఎన్ని దినాలు పట్టిందో, ఎంత ప్రయాస అయిందో. కానీ సనగకుండా, గొణగకుండా మరియ యోసేపులు తమ మీద పెట్టిన భారాన్ని, తమకప్పగించిన బాధ్యతను, తమ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడన్న విషయాన్ని గుర్తించి ఆ శ్రమను సహించి బెత్లెహేము వెళ్ళినప్పుడు అక్కడ వారికి స్థలం దొరకలేదు. సత్రములో కూడా స్థలం దొరకలేదు. పశువుల శాలలో ఆమె బిడ్డను ప్రసవించిందని, పశువులు గడ్డి తినే తొట్టిలో ఆయన్ని పరుండబెట్టాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం సాధారణంగా పశువుల పాక అని చెప్తుంటాం. మనం యెరూషలేము వెళ్తే బెత్లెహేము ఈ రోజున చూడొచ్చు. అదే పేరుంది ఆ ఊరికి. యేసుప్రభు జన్మించిన బెత్లెహేము, ఆయన జన్మించిన స్థలంలో ఒక పెద్ద ఆలయం కట్టబడి ఉంది. అది ఊరు బయట ఉన్నటువంటి ఒక సత్రముగా ఉన్న స్థలం అది. ఆ రోజుల్లో మనకలాగా కొబ్బరాకులు, తాటాకులతో పాకలు ఉండవు. కానీ పశువులను కట్టివేయడానికి రాతి నేల కనుక గుహలు ఉంటాయి. ఆ గుహల్లో ఒక గుహలోనే ప్రభువు జన్మించి ఉన్నాడని, ఆయనను
ఆ పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండబెట్టాడన్నది ఈరోజు బెత్లెహేములో ఇంకా ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని చూడొచ్చు. రాజాది రాజు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి పరుండబెట్టడానికి కూడా స్థలం లేకుండా పోవటం ఎంతో విచిత్రమైన విషయంగా కనబడుతుంది. ఈరోజు కూడా యేసుక్రీస్తుకి స్థలం లేదు. ఎంతమంది క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నారో, క్రిస్మస్ అనగానే కేకులు, కొత్త బట్టలు, స్టార్స్, నక్షత్రం, అడావిడి క్రిస్మస్ తాత, ఏంటండి పాటలు, డ్యాన్సులు మంచిదే. కానీ వీటన్నిటికీ మూల కారణం ఎవరు? క్రీస్తు వలన. కానీ ఆ క్రీస్తును మనం ఆరాధించకపోతే అది ఆచార సంబంధమైన క్రిస్మసే కానీ ఆత్మతో ఆరాధించే ఒక పండుగగా ఉండదు. యేసు ప్రభువుని ఆనాటి గొల్లలు ఆరాధించారు. ఎప్పుడైతే ఆ దూతలు, గొర్రెలు కాపరులు పొలములో గొర్రెలు కాచుకుంటుండగా, ఈరోజు కూడా చూస్తే బోయాజు పొలం అని ఉంది ఇక్కడ. అది బెత్లెహేము కంటే యేసు ప్రభు పుట్టిన స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒంటరిగా వాళ్ళు అర్ధరాత్రి గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆకాశం నుండి దూతలు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్న మొదటి సమాచారాన్ని అసామాన్యమైన గొర్రెలకు తెలియజేయబడింది. ఆ గొర్రెలు ఆ విషయాన్ని విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. కానీ భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించడానికి, మీ బానిసత్వం నుండి మిమ్మల్ని రక్షించడానికి, మీ వ్యాధి బాధల నుండి మిమ్మల్ని రక్షించడానికి, ఏ రోజు మీరు చదివినా నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడన్న మాట బైబిల్లో స్పష్టంగా మనం చూడగలం. ఆనాటి ఆ యూదా జనాంగం కొరకే కాదు, ఈనాటి జనమైన మన కొరకు కూడా ఈ రక్షకుడు ఈ లోకానికి మనం పుట్టక ముందే, జగత్ పునాది వేయకబడక ముందే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నీవు నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను చూచాడు. నీవు ఈ లోకంలో జన్మించక ముందే నీ పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంత గొప్ప క్రీస్తుని నీవు గుర్తిస్తే, ఆ ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలు. చాలామంది ఈరోజు యేసు ప్రభు క్రిస్మస్ సందర్భంగా ఆ మరియా, యోసేపు, గొర్రెలు, జ్ఞానులు ఈ బొమ్మలన్నీ తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకోడు ఎందుకో మరి, ఇప్పుడు కూడా మాకు ఇంట్లో స్థలం లేదు, మీరు బయటే ఉండన్నట్టు. ఈరోజు దేవుడు మన హృదయాలలో ఉండాలని ఆశిస్తున్నాడు. మన ఇంట్లో బొమ్మలు పెట్టుకున్న ప్రయోజనం లేదు, ఆయన నీ హృదయంలో ఉండాలి. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మని ఆయన అడుగుతున్నాడు. ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్న ప్రభు ఈరోజు మన హృదయాలను కోరుకుంటున్నాడు. ఎవరి హృదయంలో క్రీస్తుంటాడో వాడి జీవితంలో పండగే పండగ. అది పశువుల శాలగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడ జననం జరిగిందో ఆ గొర్రెల కాపరులు వచ్చి సంతోషంతో పాటలు పాడుతున్నారు. అదొక సంగీత నిలయముగా మారిపోయింది. ఆ జ్ఞానులు వచ్చినప్పుడు, ఆ సుగంధ ద్రవ్యాలు తెచ్చినప్పుడు, ఆ జ్ఞానులు కేవలం జ్ఞానులు మాత్రమే కాక జమీందారులని, రాజులని, చాలా ధనవంతులు, జ్ఞానవంతులని చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే వారు ఆ విలువైన బహుమానాలు తీసుకొని ఆ గొర్రెల కాపరుల దగ్గరికి, ఆ యొక్క యేసుప్రభు దగ్గరకు వచ్చారో, ఆ పశువుల శాల చుట్టూ ఒక ఆర్భాటం కనబడింది. అక్కడ సువాసనలు వెదజల్లాయి, అక్కడ సంతోషము, గీతాలు వినబడ్డాయి. లోక రక్షకుడు జన్మించాడన్న ఆర్భాటం జరిగింది. ఈరోజు కూడా మన క్రిస్మస్ పండుగల్లో యేసు ప్రభువుని ఎత్తి చూపించాలి, ఆయన నామానికి మహిమ తీసుకొని రావాలి. ఎందుకు ఈ పండగ అంటే, నా కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, నీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, ప్రజలందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. క్రిస్మస్ కొందరికి సమాధానము, కొందరికి కలవరము. అందరికీ సమాధానం కాదు, అందరికీ కలవరం కాదు. క్రీస్తుని అంగీకరించిన వారికి సమాధానం, అంగీకరించని హేరోదు వంటి వారికి కలవరం. యూదులుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగినప్పుడు, హేరోదు తనతో ఉన్న వారందరూ
కలవరపడిరి అని వాక్యంలో చూస్తున్నాం. ఆ యేసు ప్రభు జన్మించాడన్న వార్త హేరోదుకి కలవరం కలుగజేసింది. అసూయతో నిండినటువంటి హేరోదు, స్వార్థంతో నిండినటువంటి హేరోదు, అధికార దాహంతో నిండినటువంటి హేరోదు, నేనే రాజును, నేను తప్ప మరొకరు ఉండకూడదన్న స్వార్థంతో నిండినటువంటి హేరోదు కలవరపడ్డాడు. యేసుక్రీస్తుకు నీ హృదయంలో చోటిస్తే నీవు ధన్యుడవు. లేక యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎందుకు ఈ రోజున కొందరు ఎదురు తిరుగుతారు, ఎందుకు కొందరు తిరగబడతారు, కొందరు విమర్శిస్తారు, కొందరు హేళన చేస్తారు, ఎందుకు నీలో సాతానుడికి నీవు స్థలం ఇచ్చినప్పుడు, నీలో ఉన్న సాతాను నిన్ను గలిబిలి చేసినప్పుడు, నీ హృదయంలో ఉన్న నిజస్థితిని ఒప్పుకోవడానికి, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి నీవు ఇష్టపడినప్పుడు నీలో సాతాను కార్యాల వలన నీ జీవితం కలవరమవుతుంది. ఎంతోమంది ఈ రోజున నిర్హేతుకముగా యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారు. ఆయన ఎవరికి కీడు చేయలేదు. ఆయన మేలే కానీ కీడు చేసే దేవుడే కాదు. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, నోరు లేని వాడికి నోరు ఇచ్చాడు, చేతులు లేని వారికి చేతులు ఇచ్చాడు, నడవలేని వారిని నడిపించాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేశాడు. ఈరోజు కూడా అదే చేస్తున్నాడు. అయినప్పటికీ ఎందుకు ప్రభువుని ద్వేషిస్తారు? నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రేమ సువార్త ప్రకటించబడకుండా సాతాను అభ్యంతరపరచాలని అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంచె దినాలలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రేమను ప్రకటించడానికి ఇది మనకు ఒక మంచి అవకాశం. ముందు మీరు యేసు ప్రభువుని మీ రక్షకుడికి అంగీకరించండి. మీ చుట్టూన్న వారికి యేసు నామాన్ని పరిచయం చేయండి. ఆయన బాధల నుండి, శ్రమల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి విడిపించేవాడన్న సంగతిని మీ అనుభవ సాక్ష్యంతో ఇతరులకు పంచి చూడండి. ఒకవేళ మీరు ఇంకా శ్రమల్లో ఉన్నారేమో, ఇంకా మీలో పోరాటాలు ఉన్నాయేమో, ఒకవేళ మీరు ఇతరుల చేత ద్వేషించబడుతున్నారేమో, ప్రభు ముందుగానే చెప్పాడు, మనుషులు మిమ్మల్ని, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడొద్దు, మీకంటే ముందు నన్ను ద్వేషించింది. మీరు లోకానికి చెందినవారు కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి. చాలా బాగా వింటున్నారండి. నేను కొంచెం టైం అయిపోయింది కదా అని స్పీడ్గా వెళ్ళిపోతున్నారు రాకెట్ లాగా. మీరు అలా గుడ్లు అప్పగించేసి బొమ్మల్లాగా అయిపోయారు. కూర్చుండి ఏడవండి అని బైబిల్ చెప్పిందా? మరి పాస్టర్ గారు తప్పు చెబితే కరెక్ట్ చేయరా? పాస్టర్ గారు ఏం చెప్పినా సరేనా? జాగ్రత్త, గమ్మత్తైన పాస్టర్లు ఉన్నారు ఇప్పుడు. ఏంటంటే అబద్ధ బోధకులు అనేకులు అంచె దినాల్లో బయలుదేరుతున్నారు. అందుకనే బెరయా సంఘస్థులు బైబిల్లో ఉన్నవో లేవో అని పరిశీలించేవారు. చూసారా, అంచె దినాలలో మనం ఉన్నాం. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంలో ఉన్న సారాన్ని గుంజుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన మా పాస్టర్ గారు. చెప్పండి, మా పాస్టర్ గారు 10 రూపాయలు ఇస్తే ప్రార్థన చేసేస్తారండి, 100 రూపాయలు ఇస్తే ప్రార్థన చేసేస్తారండి అని ఈ రోజుల్లో మాలాంటి టీవీ పాస్టర్లందరినీ దేవుళ్ళుగా చేసేస్తున్నారు మనుషులు. అది చాలా అపాయం. అది అలాంటి వారికి అపాయం, అది మాలాంటి వారికి అపాయమే. మన అందరం ఎవరి వైపు చూడాలి? సిలువ వేయబడిన క్రీస్తుని ఎత్తబడాలి. నేను కాదు. బాప్తీసమిచ్చే యోహాన్ని అడిగారు, నువ్వు క్రీస్తువా? నేను కాదయ్యా, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం హెచ్చిస్తామో మనం దీవించబడతాం. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం. మనుషుల చేత హెచ్చించబడితే మునగ చెట్టు ఎక్కిస్తారంటారు మన ఆంధ్రాలో, తెలుసండి మీకు? భలే ఎక్కేవారు అసలు, ఎవడెక్కడదిలా మునగ చెట్టు. అబ్బాయి ఏమి ఎక్కుతున్నవారు, అరే ఇంకో కూడా ఎక్కరా, గిన్నీస్ బుక్కర్లు ఎక్కుద్దురా, ఎక్కరా అంటున్నారంటే ఎందుకు చెప్పండి? ఆడు కింద పడతాడు, నవ్వాలి, ఎగతాళి చెయ్యాలి అని. మనుషులు ఎక్కిస్తే అట్లాగే ఉంటుంది, కానీ దేవుడు హెచ్చిస్తే ఎవరు వారిని దింపలేరు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. మీరు నమ్ముతారా? ఈ చెన్నై పట్టణంలో 47 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నానని.
నా మొదటి సేవ చెన్నైలో ఉన్న తెలుగువారి మధ్య. మా దైవజనులు అన్నారు, చెన్నైలో ఉన్న తెలుగువారిని రక్షణలో నడిపిస్తే నరకంలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించినంత కష్టమయ్యా అన్నాడు ఒక రోజునండి. అదేదో చేసి చూడాలని అప్పటి నుంచి అదే ప్రయాస. ఆంధ్ర అంతా నా కోసం ఎదురు చూస్తుంది, ప్రపంచమంతా నా కొరకు ఎదురు చూస్తుంది. కానీ నేను ఈ చెన్నై పట్టణంలోనే 47 సంవత్సరాల నుంచి కూర్చొని ఏమన్నా చేస్తే ఇక్కడి నుంచి లోకమంతటికి సువార్త అందిస్తున్నాను. ఈ పట్టణంలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. గొప్ప ధనవంతులందరూ తెలుగోళ్లే, పేదవాళ్ళందరూ తెలుగోళ్లే. ఏంటండి విచిత్రం ఏంటంటే ధనవంతులు బయటికి రారు, తెలుగోళ్ళు అని చెప్పుకోరు. మనం మాత్రం సగం సగం తెలుగు మాని వచ్చినవా, పోతివా, కూర్చుంటివా, లేస్తివా, ఏం చేస్తువే అని సగం సగం తెలుగు మాట్లాడుకుంటూ తెలుగు వాళ్ళం అంటున్నాం. తెలుగు మాట్లాడుకో, మన పిల్లలకు తెలుగు నేర్పించాం, మా పిల్లలకు తెలుగు రాదు, తమిళే చదువుతారు అని అలాగ అయిపోతుంది. పాస్టర్ గారు చెప్పినట్టు కొన్ని రోజులకి తెలుగు లేకుండా వెళ్ళిపోద్దేమో, లేక తెలుగు అంటే యాసభాష అయిపోద్దేమో. ఏంటండి ఈ రోజున మొన్న ముంబై వెళ్ళాను నేను. 5 సంవత్సరాల తర్వాత అక్కడ గెట్ టుగెదర్ పెట్టాం. తెలుగు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతమంది, ఎన్ని వందల మంది వచ్చారో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. 250 మంది పాస్టర్ గారులు వచ్చారండి, తెలుగు పాస్టర్ గారులు. మీకులాగా ఇవన్నీ ప్రింట్ చేశారు వాళ్ళు కూడా. 250 మంది పాస్టర్ గారు, తెలుగు పాస్టర్ గారులు ముంబైలో ఉన్నారు. ఒక పరిధిలో ఉన్నోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఇంకా బ్యాచ్గా ఉంటారు. బొంబాయి అంటే చాలా పెద్ద పట్టణం. ఈ రోజున ఇలాంటి సమావేశాల్లో నేను నిలబడుతున్నప్పుడు, మన తెలుగు వాళ్ళు అన్న మీ మందు నిలబడుతున్నప్పుడు నాకు ఎంతో ధీమాగా ఉంది, ఎంతో గర్వకారణంగా ఉంది, అతిశయంగా ఉంది. అసలు ఎందుకు మనం తెలుగు వాళ్ళం అందరం కలిసి ఒక పెద్ద సభ పెట్టుకోకూడదు? దేవుని సేవకులందరూ ఏకమైతే, విశ్వాసులందరూ కూడి వచ్చి ప్రార్థిస్తే, తెలుగు జనం అందరినీ మనం పోగు చేస్తే. ఒకప్పుడు ఏసన్న గారు అన్నారు నాతోటి, బ్రదర్ మనం ఈ మెరీనా బీచ్లో అందరూ తమిళ మీటింగ్లు జరుగుతున్నాయి, పేరుంబం పెరివెళ్ళారని, మనం తెలుగు వాళ్ళ కోసం మెరీనా బీచ్లో మీటింగ్ పెట్టాలి అన్నారు. పాపం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పాపం ఏమిటి, అదృష్టం, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏంటండి మరి మిగిలిన వారమైనా మనం ఏకీభవిస్తే ఒక అద్భుతాన్ని ఈ చెన్నై పట్టణంలో చూడగలం. ఢిల్లీ వెళ్తే తెలుగు వాళ్ళు ఉన్నారు, ముంబై వెళ్తే తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు అమెరికా వెళ్తే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా వెళ్తే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఏ ఊర్లో చూసినా తెలుగు వాళ్ళు ఉన్నారండి. అసలు నన్ను దేవుడు తెలుగు వాళ్ళ కోసమే పుట్టించాడు అనుకుంటాను. కాబట్టి నేను ఎన్ని భాషలున్నా తెలుగు వారి మీద నా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఈరోజు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అనేక మంది తెలుగు వారిని నేను సింగపూర్ నుంచి చూస్తున్నాను. లైవ్ ప్రోగ్రాం, వాక్యం వింటున్నాం మీ టీవీ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నప్పుడు ఎంతమంది దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారో. యేసుక్రీస్తు, నేను ఇంకొకటి గమనించానండి, నేను తమిళ వాళ్ళ మధ్య, అనేక భాషల వాళ్ళ మధ్య నేను సేవ చేస్తున్నాను. తెలుగు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, తెలుగు దేవుని సేవకులు ఇచ్చినటువంటి వాక్య వివరణ ఇతర సేవకుల దగ్గర లేదు. దేవునికి అమాయకులు కావాలి, కుయుక్తి పరులు అక్కర్లేదండి. కుయుక్తిగా ఉన్నోళ్ళు వాడుకోడు, యుక్తి కలిగిన వాళ్ళు వాడుకునేవాడు వాడు వేడే ఉన్నాడు. ఎవడాడు? సాధారణ బాధ వస్తే ఏం చేస్తాం చెప్పండి? బోర్ నేడు చేస్తాం. ప్రేమ వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో ఉన్న ఎన్ని ఇచ్చేస్తాం కదండి. కానీ కొందరు అలా కాదు, కోపం వచ్చినా కూడా కోపం లేనట్టు ఏమీ లేదే, ఏం లేదు, టైం కోసం చూస్తారు. అట్లాంటి వాళ్ళు దేవునికి పనికిరారు. ఉన్నది ఉన్నట్టుగా ఉండటం, యథార్థంగా ఉండటం. అందరూ పాపులే, కానీ యథార్థంగా ఉండటం అంటే ఉన్నది ఉన్నట్టు ఉండటం. ప్రార్థన చేస్తుంటే చేస్తున్నట్టు ఉంటావు, లేకపోతే లేనట్టు ఉంటావు. భక్తి కలిగి ఉంటే భక్తిలో ఉంటావు, లేకపోతే భక్తి లేనట్టు ఉంటావు. దేవునికి లోబడి, దేవునికి భయపడాలని ఆశ కలిగిన వాడు, నేను సరిలేనని ఒప్పుకున్నవాడే సరిగా ఉన్నవాడు. సరిగా లేకుండా నేను సరిగానే ఉన్నాను అనుకునేవాడు సరిలేనివాడే. హేరోదు కుయుక్తిపరుడు. మీరు చూచిరండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని ఎక్కడ లేని ప్రేమ వలకపోసాడు. యేసు ప్రభువును పూజిస్తానంటున్నాడు. నిజమా అది? ఆయన్ని చంపించాలని ఆలోచన చేస్తూ పైకి జ్ఞానులతో అన్నాడు, నేను వెళ్ళి వచ్చి పూజిస్తాను అన్నాడు. హేరోదుకి అందుకే కలవరం. హేరోదుకి అందుకే తన కక్ష తీర్చుకోవడానికి 2 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలందరినీ చంపించాడు. చివరికి దిక్కుమాలిన చావు హేరోదు చచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తుని ఆటంకపరిచేవారు, ఆయన ప్రేమ సువార్తను అభ్యంతరపరిచేవారు తప్పక దేవుని శిక్షకు పాత్రులవుతారు.
తీర్పు ఉన్నదన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఈ సంతోషకరమైన శుభవర్తమానము ప్రతి ఒక్కరికి అందించవలసిన బాధ్యత మనది. ఎవరిని బలవంతంగా కానీ, ఎవరిని ఆశపెట్టి కానీ, భయపెట్టి కానీ యేసు వైపు తిప్పవలసిన అవసరత మనకెవరికి లేదు. కానీ ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఇది వెలుగు, ఇది చీకటి, ఇది మంచి, ఇది చెడు, ఇది ప్రభువు, ఇది సాతాను, ఇది దుష్టుని కార్యాలు, ఇవి దేవుని కార్యాలు, ఏది కావాలో కోరుకో అని తెలియపరచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం దేవుని మహాకృప వలన ఈ 2018వ సంవత్సరం అంతా మనం కాపాడబడ్డాం. ఎంతోమంది మరణించారు. మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ధనవంతులు రోగాల పాలై పడకల మీద ఉన్నారు హాస్పిటల్స్లో. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప. సంవత్సరాంతంలో యేసుక్రీస్తు జననం ఎందుకు వస్తుందంటే మన స్థితిని మనం గుర్తించి ఆయనను మరొక్కసారి ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఒకసారి ఆగి ఆలోచించుకొని ఆయన సిలువ దగ్గర ఏంటండి క్రిస్మస్ అంటే సిలువ అంటారేమో. చాలామంది మన దేశంలో ఇంకా మరియమ్మ ఎత్తుకున్న బాలయేసునే పూజిస్తున్నారు. ఆయన ఇంకా బాలయేసు కాదు. ఆయన బాలుడిగా వచ్చాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సిలువలో తన ప్రాణమిచ్చాడు, 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు, ఆకాశానికి ఆరోహణమయ్యాడు, దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. త్వరలో, అతి త్వరలో రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా తిరిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ రాబోతూ ఉన్న ప్రభు కొరకు, ఆ దినము కొరకు కాచుకున్న వారిగా ఈ సంవత్సరాంతంలో మనం ఆగి ఆలోచించుకొని మరొక్కసారి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆయన కోపం మన మీద రగులు కొడుకున్నట్లుగా మన తప్పులను, బలహీనతలను ఒప్పుకొని ఆయన ఇచ్చే నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి. క్రిస్మస్ అయిన వారం రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. ఎందుకో తెలుసా? నీ పాత జీవితం విడిచిపెట్టు, ప్రభువు పాదాల దగ్గర విడిచిపెట్టి మరో క్రొత్త జీవితంతో నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. అదే త్రాగుడు, అదే వ్యభిచారం, అదే జోదం, అదే మోసం, అదే అన్యాయం, అదే బ్రతుకుతో మరో సంవత్సరంలోనికి వెళ్ళటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. క్రిస్మస్ ఆచరించేవారు క్రొత్త జీవితాన్ని కొరకు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాలి. నేను ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తున్నాను. మన దేశం ప్రధానమంత్రిలో ఒకడైన నెహ్రూ చాలా శుభ్రంగా ఉండేవాడట. ఆయన ఎప్పుడు డీసెంట్గా డ్రెస్ చేసుకునేవాడు. ఒకరోజు ఆయన ఇంటికి ఒక మంత్రి గారు వచ్చారు. ఆ మంత్రి గారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా వాసన వస్తుంది. ఏం వాసన? సువాసన కాదు, ఒకలాంటి దుర్వాసన. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందా ఆయన గమనిస్తే అది ఆయన వేసుకున్న సాక్స్లో నుంచి వస్తుంది. ఈ మేజోళ్ళు ఉతుక్కోకపోతే ఆ చెమట, ఆ తోలు అవన్నీ కలిసి ఒకలాంటి గబ్బు కొడుతుంది. సో ఆ వాసన వస్తున్నప్పుడు ఆ మంత్రి గారు నేను చెప్తే బాగోదు కదా అని చెప్పి లోపలికి వెళ్ళి కొత్త సాక్స్ 2 తెచ్చి ఇచ్చి, అయ్యా సాక్స్ వేసుకోండి అని ఇచ్చేసి ఆయన లోపలికి వెళ్ళాడు. తర్వాత ఇద్దరు కారు ఎక్కారు, పార్లమెంట్కి వెళ్తున్నారు. కారులో మళ్ళీ అదే వాసన వస్తుంది. ఏ వాసన? ఆ సాక్స్ వాసనే వస్తుంది. ఇక తట్టుకోలేకపోయాడు ఈయన. ఏమండి సాక్స్ వేసుకున్నారా అని అడిగాడట. వేసుకున్నానండి, చాలా థ్యాంక్స్ అండి, ఇగోండి చాలా బాగున్నాయండి అని చూపించాడంట. మరి ఇంకా వాసన వస్తుంది ఏంటయ్యా? ఆ పాత ఏం చేశారండి అని అడిగాడంట. ఇగోండి అని జేబులో తీశాడంట. ఎక్కడ పెట్టాడు? మాసిపోయిన జేబులో పెట్టుకొని కొత్త ఏమో కాళ్ళకు దొరుకున్నాడంట. కొత్త సంవత్సరంలో వస్తే పాత ఎన్ని జేబులో పెట్టుకొని కొత్త ఎన్ని పైన తగిలించుకుంటారా? కొంతమంది అలాగే చేస్తారు. మాసిపోయిన పనేను కొత్త చొక్క. ఏ వాసన వస్తుందండి? లోన లొటారం, పైన పఠారం అంట. గుడ్డి పరిచయుడా, మొదట పాత్రను లోపట కడుగు, అప్పుడు బయట లోపట కూడా శుద్ధి అవుతుంది. బయట తలతల్లాడిస్తే ఏం ప్రయోజనం? లోపట కడగమన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు మన హృదయాలను కడుక్కొనడానికి ఆయన రక్తం మనకు అందుబాటులో ఉంది. డిఎన్ఏ టెస్టులు చేస్తున్న వాళ్ళు యేసుక్రీస్తు రక్తాన్ని, ఆ మరకను తీసుకొచ్చి టెస్ట్ చేశారట. టెస్ట్ చేస్తే ఒక వింతైనటువంటి రిజల్ట్ వచ్చింది. మామూలుగా చచ్చిపోయిన వారి డిఎన్ఏ కణాలు కదలకుండా ఉంటాయి, బతికిన వారి డిఎన్ఏ రక్త కణాలు కదులుతూ ఉంటాయి. వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు చనిపోయి 2018 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆ కణాలు చచ్చిన వాని రక్తంలో ఉన్న కణాలుగా కాకుండా
సజీవంగా ఉన్న రక్తములో ఉన్న కణాల వలె కదులుతున్నాయంట. యేసుక్రీస్తు సజీవుడు. ఈ రోజున యేసుక్రీస్తు రక్తములో మనకు పాపక్షమాపణ ఉందంటే అదెలాగా అని అనుకుంటున్నాం. అది సాధ్యం. విశ్వాసము ద్వారా, క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి పాపము నుండి మనం విమోచించబడడానికి, దుష్టశక్తులను జయించడానికి కలువరి శిలువలో పవిత్రమైన, నిర్దోషము, నిష్కలంకమైన రక్తాన్ని ఆయన చిందించాడు. సంఘము ముడతైన, మచ్చైన లేకుండా ఉన్నట్లుగా మనల్ని పవిత్రపరచడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. మన చేత ఉయ్యాలూపించుకోవడానికి కాదు, మన చేత పూజలు చేయించుకోవడానికి కాదు, మనల్ని రక్షించడం కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో మరొక్కసారి మనం కడగబడినట్లుగా బైబిల్ చెప్తుంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను. దయచేసి ఈ రోజు నుండి మీ హృదయాన్ని పరిశీలించుకొని, ఇంకా మీరు జయించలేని పాపం ఏదైనా మీలో ఉంటే, ఒకప్పుడు భయంకరమైన వ్యభిచారం, త్రాగుడు, జోదం, బహిరంగ పాపాలు ఎక్కువ ఉండేయండి. ఇప్పుడు సాతాను చాలా కుయుక్తిగా మనుష్యుణ్ణి పాపం వైపు ఆకర్షించి మనుష్యుని హృదయాన్ని కేంద్రీకరిస్తున్నాడు. ఇంతకుముందు సినిమాకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి, ఆటో కట్టుకొని వెళ్ళి, బస్సులో వెళ్ళి, లేక సైకిల్లో వెళ్ళి, లైన్లో నిలబడి టికెట్ కొనుక్కొని 3 గంటలు కూర్చొని సినిమా చూడాలి. ఇప్పుడేం అక్కర్లా. ఆ సినిమా పెట్టేదో నీ ఇంట్లోనే పెట్టేశాడు. నీ చేతికో రిమోట్ కంట్రోల్ ఇచ్చేశాడు. ఏ సినిమా కావాలంటే అది తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ అన్నీ చూసుకో సగం. నేను మళ్ళీ ఏది పూర్తిగా చూడలేదంటే అన్నీ చూడండి అంటే అంటూ మళ్ళీ తిప్పుతూనే ఉంటారు. ఒక ఛానల్ కోసం 100 ఛానల్ తిప్పుతుంటారు. అందులో 700 ఛానళ్ళు, 800 ఛానళ్ళు ఉన్నాయి. ఇది కూడా కొంతమందికి బద్ధకంగా ఉంది. అప్పుడప్పుడు కరెంటు పోతే చూడటానికి కష్టంగా ఉంది. అప్పుడప్పుడు కేబుల్ పనిచేయటం లేదని ఇప్పుడు ఇంకా సెల్ ఫోను ఇంటిలో పెట్టి కాదు, చేతిలో సెల్లు పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? చేతిలోనే. దుప్పట ముసుకేసుకొని పడుకునేటప్పుడు నిద్రపోతున్నాడు అనుకుంటారంట, లోపల గెలుగుతూ ఉంటారు. గబ్బు, పెంట, ప్రపంచంలో ఉన్న పెంట అంతా నీ చేతిలోకి వచ్చేసింది. ఎంత సులభంగా మనుషుడు పాపం చేయడానికి. నిన్న ఒక అవనస్తుడు వచ్చి విజయవాడలో చెప్తున్నాడు, ప్రోనోగ్రఫీకి నేను బానిసనైపోయానయ్యా, క్లాసులో పాఠాలు చదవలేకపోతున్నాను, మా అమ్మ నన్ను ముఖం చూడలేకపోతున్నాను, ఏ మనిషిని చూసినా తప్పుడు అభిప్రాయాలే వస్తున్నాయి, నా మనసంతా చికాకైపోయింది, ఒకలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. చూసారా? మరి ఏది చూడకుండా ఒకదాని మీదనే కేంద్రీకరించి నీ మనస్సును పాడు చేస్తున్నాడు సాతానుడు. అందుకే బైబిల్ చెప్తుంది, మనం చూడాల్సింది ఎవరి వైపు? యేసు వైపు చూచుచు మీ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తండి. మీకు సెల్ ఫోన్ ఉంటే దేవుని స్తోత్రం, దేవుని కోసం వాడండి. మీకు వాట్సాప్ ఉంటే దేవుని సందేశాన్ని పంపించండి. మీకు ఫేస్బుక్ ఉంటే దేవుని వాక్యాలు పెట్టండి, లేక దేవుని వాక్యాలు చూడండి. మీకు యూట్యూబ్ ఉంటే మీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఎన్నో ఉన్నాయి. అందులో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు అన్నాడు కదా ఆ రోజున. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టులాగానే ఉంది ఈ సెల్ ఫోన్. కానీ మనకు చెడుగు తీసుకునే అలవాటే ఉంది. కానీ మంచిని నీవు క్రీస్తు రక్తంలో కడగబడితే నీవు చెడుగును ద్వేషిస్తావు, మంచిని ప్రేమిస్తావు. కాబట్టి నీవు కంట్రోల్ చేసుకోలేకపోతే నీ సెల్ ఫోన్ తీసిపడాయి. నీ సెల్ ఫోన్ నీకు నరకానికి పోవడానికి దారి అయితే అది లేకపోయినా పర్వాలేదు, నువ్వు పరలోకానికి పోవచ్చు. దాన్ని తీసి ఇసిరి కొట్టేయి. ఏంటండి? ఎలా కొట్టేదండి? 10,000 పెట్టి కొన్నాను అన్నాడు ఒక ఆయన. ఓరే, నీ ఆత్మ ఖరీదు 10,000. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి? 10,000 పోతే పోయి మళ్ళీ కూడా సంపాదించుకోవచ్చు కావాలంటే. కానీ ప్రాణం పోతే తిరిగి వస్తుందా? నరకంలో పడితే తిరిగి లేస్తావా? లేదు దారిహా. కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, మీ సెల్ ఫోన్ కంట్రోల్లో పెట్టండి. వాళ్ళ అనేకుల్ని మనస్సులను పాడు చేసేది సెల్ ఫోన్, హృదయాలను పాడు చేసేది, బాంధవ్యాలను పాడు చేసేది, తప్పుడు ప్రచారం చేసేది సెల్ ఫోన్గా ఉంది. ఏది నీకు అభ్యంతరంగా ఉందో దాన్ని పక్కన పెట్టి దేవునితో ఒక తీర్మానం చేసుకొని, జ్ఞానులు యేసుప్రభుని తర చూసిన తర్వాత అండి, దేవదూత చేత వాళ్ళు హెచ్చరించబడి వేరొక మార్గంలో వెళ్ళారట. వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు, వారు కొత్త మార్గంలో వెళ్ళారు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ క్రిస్మస్లో మన మార్గాలు నూతన మార్గాలుగా ఉండాలి. మరలా ఆ చెడు మార్గాలు, ఆ పాపపు స్థలాలు, ఆ పాపపు విషయాల వైపు తిరక్క ఎవరైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. క్రొత్త జీవితం ఇవ్వడానికే యేసుప్రభు పుట్టాడు. అది మనం పొందకపోతే ఆయన జనాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టే, అవహేళన చేసినట్లే.
నీ జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానమే, నీవు దీవించబడతావు. ఈ క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించు. నీవు అనేక ఆత్మలను సంపాదించి దేవుని నామానికి మహిమ తెస్తావు. నేను రేపొద్దున పరలోకం వెళ్తే వెళ్ళాలనే ఉంది. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునవుదునేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. మీకంటే మాకు కఠినమైన తీర్పు ఉంటుంది. మేము బోధించే వాళ్ళకి రెండంతల తీర్పట. ఏది బోధిస్తామో దాన్ని అనుసరించకపోతే మేము పరలోకంలో అల్పులుగా ఉంటామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అందుకని నా భక్తి జీవితాన్ని గత 48 సంవత్సరాల నుంచి భయముతో, వణుకుతో, ఎక్కడ దారి తప్పుతానేమో, ఎక్కడ లోకాన్ని అనుసరిస్తానేమోనని, లోక మార్గాల్లోనికి వెళతానేమో, సులభ మార్గాల్లోనికి వెళతానేమోనని పరిశీలించుకుంటూ ఉన్నాను. రేపొద్దున నేను ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు నన్ను ఏమడుగుతాడంటే, జైపాల్ ఎన్ని టీవీ ప్రోగ్రాంలు ఇచ్చావు, ఎన్ని భాషల్లో ఇచ్చావు, బలా నమ్మకమైన మంచిదాసుడా అంటాడనుకున్నారా? ఎన్ని పుస్తకాలు రాశావు, ఎన్ని ప్రసంగాలు చేశావు, ఎన్ని సంవత్సరాలు నా కొరకు బ్రతికావు, ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఒకటే అడుగుతాడు, నా కొరకు నువ్వు ఎంతమందిని సంపాదించావు? యేసుప్రభు ఆ రోజు జాలర్లు పిలిచి అన్నాడు, నా వెంబడి రండి, మిమ్మల్ని పాస్టర్లుగా చేస్తాను, మీకు బిల్డింగులు, కార్లు ఇస్తాను, మీకు సంఘాలు, కట్టడాలు, బిల్డింగులు ఇస్తానని చెప్పాడా? చెప్పండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. నన్ను అడుగుము, నిన్ను జనులకు సొత్తుగా నీకు ఇస్తాను. పాస్టర్ గారులకు జీతం ఉండదండి. మాకు ఏదైనా ఇచ్చినా అది పాకెట్ మనీ లాగా ఉంటుంది అంతే. ఏంటండి, అది ఎంతసేపు ఉంటుంది? మాకు ఇంక్రిమెంట్లు ఉండవు, పెన్షన్లు ఉండవు. ఏంటండి, కానీ యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు. నీకు జనాన్ని ఇస్తాడంటాడేంటి, డబ్బులు ఇస్తాననకుండా అంటారేమో. ఎప్పుడైతే జనం వచ్చారో అప్పుడు కాపరికి ఏమొస్తుంది చెప్పండి? కడుపు నిండా అన్నం దొరుకుద్దండి. ఒకవేళ పాస్టర్ గారుగా ఒకరు మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారండి? అన్నం పచ్చడేసి పెడతారా? చెప్పండి. మంచి భోజనం పెడతారు, మంచి గిఫ్ట్ ఇస్తారు. ఎప్పుడైతే ఒక ఆత్మని ప్రభు కొరకు సంపాదిస్తామో, నాకు డబ్బు లేదు, నాకు భవిష్యత్తు లేదు అని దిగులు పడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే గురి ఆత్మల సంపాదన మీదకి సాగుతుందో అప్పుడు అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు. ఈ అంచె దినాల్లో చాలామంది మాలాంటి పాస్టర్లు చూసి అసూయపడుతుంటారు. ఆయనకే సూటు బూటు వేసుకున్నాడు, దర్జాగా ఉన్నాడు, ఆయనకి ఆ పాస్టర్ గారికి బోల్ డబ్బులు అనేవాళ్ళు ఒక రకం, ఇంకో రకం ఉన్నారు ఇప్పుడు. ఏంటంటే వాళ్ళకే అయ్యా బోల్ డబ్బులు, మన కాడికి ఆయనకి ఎందుకు ఇస్తారయ్యా, మనమే ఏదైనా చేసేద్దాం అని చెప్పి వాళ్ళ పాస్టర్ గారికే డబ్బులు ఇస్తున్నట్టు అనుకుంటున్నారు కొంతమంది. ఏంటంటే నిజంగానే పాస్టర్ గారు దర్జాగా ఉన్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయండి, నువ్వు కూడా రా, నువ్వు కూడా వచ్చాయి పాస్టర్ పనికి. అదే నాకు గవర్నమెంట్ జాబ్ అండి, అయితే ఏమి వదిలేసి వచ్చాయి, నీ గవర్నమెంట్ జాబ్ ఏం సంపాదించుకోలేదు కదా. నిజంగానే పాస్టర్ గారు డబ్బులు వస్తుందంటే నీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబుల కంటే పరలోకపు సెంట్రల్ గవర్నమెంట్ పెద్దదా కాదా? మరి ఎవరు అనుకున్నాం మేము ఎవరు అండి? వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు రాయబారులం. భారతదేశపు రాయబారి అమెరికాలో ఉన్నాడంటే లుంగి పంచి కట్టుకొని అక్కడికి వెళ్తాడేంటి? ఏంటంటే భారతదేశపు రాయబారి అమెరికాలో ఉంటే లుంగి కట్టుకొని చెప్పులు వేసుకొని వెళ్తాడా? టీవీగా వెళ్తాడు, దర్జాగా వెళ్తాడు. దేశానికి రిప్రజెంటేటివ్, పరలోకపు దేవుని గొప్ప శక్తిని ప్రకటించే మేము దేవుని చేత ఆశీర్వదించబడతాం. మీరు విశ్వసిస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన నమ్మకస్తులైన వారిని ఎవరినైనా సరే, తగ్గించుకునే వారిని ఎవరైనా సరే, ఆయనకు భయపడి ఆయన మాట వణికేవారు ఎవరైనా సరే వారిని ఉన్నతమైన స్థలాల్లో కూర్చుండబెడతానని, ఆస్తికర్తలుగా చేస్తానని, తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచనన్నాడు. ఇంకా మీ జీవితంలో ప్రభువుని నమ్ముకున్నాను అంటూ దరిద్రతలో ఉన్నాం, లేమిలో ఉన్నామంటే నువ్వు నిజంగా ప్రభువుకి నీ హృదయంలో స్థలం ఇవ్వలేదు, ఆయన చిత్తంలో నడవటం లేదని అర్థం. మరో కొత్త సంవత్సరం ఆ వ్యర్థమైన జీవితంతో కాక, ఆ లోటుపాటులతో ఉన్న జీవితంతో కాక, సమృద్ధిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా ఉండాలంటే ఈరోజే మన జీవితాలను ప్రభువుకు మరొకసారి రీడెడికేట్ చేసుకుందాం. మరొకసారి మనల్ని మనం ప్రభువుకి అర్పించుకుందాం. దయచేసి లేచి నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేసి ఈ సభను కార్యకర్తలకు అందిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకోవాలని, అటు ఇటు చూడకుండా, కదలకుండా ఒక్క మాట దేవునితో, ఇంతకాలం నన్ను కాచి కాపాడిన దేవా,
ఇంతగా నన్ను ప్రేమించి పరమును విడిచి వచ్చిన ప్రభువా, ఇంతగా నా పాప శిక్ష కొరకు కలువరి సెలవులు ప్రాణమిచ్చిన ప్రభువా, నన్ను ప్రేమించి నా కొరకు తిరిగి రానయ్యున్న యేసయ్యా, నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకో. ఈ లోకంలో జీవించినంతకాలం నీ సాక్షిగా బ్రతుకుటకు సహాయము చేయి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ క్రిస్మస్ సందర్భంగా దైవజనులైన నీ సేవకులందరూ కూడి వచ్చి తెలుగు ప్రజలందరినీ సమకూర్చి ప్రతి సంఘములో ఉజ్జీవం రగులుకోవాలని, ప్రతి సేవకుడు అభిషిక్తుడై ఆశీర్వదించబడి ఆత్మలను పట్టే జాలరులుగా ఈ రాబో సంవత్సరంలో దీవించబడాలని నీ కోరిక, నీ ఆశ మా పట్ల నెరవేరున్నట్లుగా ఆ పరలోకపు శక్తిని మా మీద ఈ సమయంలో కుమరించుము నాయన. బలహీనులను బలపరచుము తండ్రి. అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచుము నాయన. పాపమునకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము తండ్రి. కరువులో కష్టములలో ఉన్నవారిని దీవించే సమృద్ధిని దయచేయము. తెలుగువారి మధ్య రాబో దినాల్లో ఈ చెన్నై పట్టణంలో ప్రతి మూల నలుమూలలకు వెళ్ళగలుగుటకు, అందరము ఏకముగా కూడి నీ నామాన్ని మహిమపరచుటకు మార్గాలు తెరువుము నాయన. మా చుట్టూ ఉన్న మా తమిళ ప్రియులను, సహోదర సహోదరులను నీ వైపు తిప్పాలని ఆశ, ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా నీ చేత ప్రేమించబడిన వాడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతిని మొదట మా మనసును పెట్టి నశించుతున్న ప్రతి ఆత్మను రక్షించాలని ఆతృతతో నీ సిలువ సువార్తను, నీ జనన సందేశాన్ని ప్రతి ఒక్కరికి ఈ సీజన్లో అందించుటకు మాకు సహాయము చేయము. ఇంకా మా గృహముల్లోని నిన్ను నమ్మక సాతానుకు బానిసలుగా ఉండి సారాయి వంటి దురభ్యాసాలకు బానిసలై తప్పైన లైంగిక సంపర్కాలకు బానిసలుగా ఉంటూ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నవారు, గురి లేకుండా తిరుగుతున్న యవ్వనస్తులు ఈ సంవత్సరములో, ఈ దినములలో రక్షించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించము నాయన. ప్రతి ఒక్క ఇంటిలో రక్షణ వెలుగు కనబడాలి, సిలువ సువార్త ప్రకటించబడాలి తండ్రి. ప్రతి ఒక్కరు నీ వైపు చూస్తూ మా ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుటకు, త్వరలో రాబోతున్న నీ రాకడ కొరకు మేము సిద్ధపడి మా చుట్టూన్న వారిని సిద్ధపరచుటకు సహాయము చేయమని, ఇటువంటి సమావేశములు అనేకములు రాబో దినములలో జరిపించుకున్నటకు, ప్రేమను ప్రకటించుటకు, ఐక్యతను కలిగి జీవించుటకు మాకందరికీ నీ సహాయము చేయమని, వేదిక మీద ఉన్న నీ సేవకులందరినీ నీ ఆత్మతో అభిషేకించి ఈ నూతన సంవత్సరంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడినట్లుగా, ప్రతి కొరత అవసరత తీర్చబడినట్లుగా, ఏ సేవకుడు కరువులో కానీ లేమిలో కానీ, ఏ సేవకుడు కొరతలో కానీ లేకుండానట్లు నా గిన్నె నిండి పొర్లుచున్నదన్న దీవెనలు మాకు దయచేయి నాయన. ఈ కొత్త సంవత్సరంలో నీ చిత్తమైతే మేమందరము ప్రవేశించి నీ సాక్షులుగా సాగిపోవుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.